ఏ పూట కాపూట కోవరొట్టెలు అమ్మి బతికేగా అన్న మీదనేనారా మీ ప్రతాపము? బతకనీకొచ్చిన మేడమని దీనంగా చెప్పినా కూడా పెంట మీద పేగులు తినే కుక్కల తిరగజేసిండ్రేంద్ర. అసలు ఆ అన్న కాదురా బతకనీకొచ్చింది. మీరు మీడియా పేరుతోని గొట్టాలు పట్టుకొని మేడారం జాతరకు పోయిన మీర్రా బతకనీకే పోయింది. కెమెరాలు పెట్టి వచ్చిరాని ప్రశ్నలు అడిగితే వీడియోలను ఆ పబ్లిక్ చూస్తే పైసలు వస్తాయనే ఆలోచనతోని బతకనీకే పోయింది మీర్రా. అయినా ఇదేదో వీడియోల వ్యూస్ కోసమో ఇంకా దేనికోసమో కాదు, ఒక మతం మీద ద్వేషాన్ని పెంచేతానికి, మతాల నడుమ పుల్లలు పెట్టి లొల్లులు పుట్టించేతానికి పథకం ప్రకారం చేస్తున్న కుట్రట ఇదని అంటుర్రు చాలా మంది. కర్నూలు జిల్లాలో ఉండే షేక్ చావలి అనే ఈ అన్న మేడారం జాతరకు ఎందుకు వస్తున్నాడు? 4 రూపాయలు మిగిలితే తన పిల్లలకు తిండి దిప్పలకు అక్కరకు వస్తాయనే కదా. కానీ బ్రెడ్డును కోసుడంటే అలాల్ చేసుడని, ఆ బ్రెడ్ పాతది పాడైంది అమ్ముతున్నాడని అంతర్జాతీయ తీవ్రవాదిని ప్రశ్నించినట్టు తేనెటీగల తీరుగా చుట్టుముట్టిండ్రు. అయినా ఆఖరి డేట్ లేని వస్తువులు ఎన్ని లేవు రోడ్ల మీద. ఏ పానీపూరికి ఉన్నది ఆఖరి డేటు, ఏ పావు బాజీకి ఉన్నది, ఏ మార్వడోళ్ళ స్వీట్ షాపులు ఉన్న పకోడీకి ఉన్నది, వాళ్ళని ప్రశ్నించరు ఈ గొట్టాలు పట్టుకొని తిరిగే గొట్టంగాళ్ళు. సచ్చిన శవాల మీద పేలాలు ఏరుకునేటట్టు వీళ్ళ తీరుగా చేసుడు కాదు జర్నలిజం అంటే. నిజాన్ని జంకు బొంకు లేకుండా చెప్పుడు, దేశ సంపదను కొల్లగొట్టేటోళ్ళ గల్లబట్టి అడుగుడు. కానీ అవన్నీ పక్కన పెట్టి మతాల నడుమ లొల్లులు పుట్టించే పని చేస్తున్నారు గిసోంటి ఫాల్తుగా అల్లని తిడుతుర్రు సోషల్ మీడియాలో కొంతమంది. అయినా మనుషుల మాట తీరుని బట్టి మెదిలే పద్ధతిని బట్టి వాళ్ళ గుణాలు ఉంటాయి. కానీ ఒక కులాన్ని బట్టో ఒక మతాన్ని బట్టో మంచి చెడులు ఉండేయన్న సంగతి వాళ్ళకి ఎన్నడూ తెలుస్తాయి కావచ్చు. అది తెలిసిన గిసోంటోళ్ళు దేశభక్తి పేరుతోని కొన్ని మతాల మీద ద్వేషాన్ని పెంచుతున్నారు. పని కట్టుకొని పద్ధతి ప్రకారం ఫలానా మతమోళ్ళని టార్గెట్ చేసి కించపరుస్తున్నారు, చిల్లర కథలు పడుతున్నారు. అందుకే షేక్ షావలి అన్నకు మద్దతు ఇస్తున్నారు. ఈ దేశంలో అందరు కలిసిమెలిసి బతుకుతారు, మాది భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు సోషల్ మీడియాలో రాతలు రాస్తున్నారు.